So, probably in this class, we'll be discussing how to prepare for economy for UPSC, both for prelims and mains perspective. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జిఎస్ పేపర్ 3 ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అందులో ఏమున్నాయి, ఏ చాప్టర్స్ ఉన్నాయి, వాట్ ఇస్ ద ఫోకస్ ఆఫ్ ద ఎగ్జామ్, వాట్ ఇస్ ద రిలవెన్స్ ఆఫ్ ద ఎగ్జామ్, వాట్ షుడ్ బి అప్రోచ్ టువర్డ్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటిగ్రేటెడ్ మేనర్లో. సో ఏవి ఫోకస్డ్ థీమ్స్ ప్రిలిమ్స్లో, ఏవి ఫోకస్డ్ థీమ్స్ మెయిన్స్లో, సో మన అప్రోచ్ ఎలా ఉండాలి. సో బిఫోర్ ఈవెన్ స్టార్ట్, యూపీఎస్సీలో జిఎస్ ప్రిలిమ్స్ పేపర్ 1లో సో ఇండియన్ ఎకానమీ, సో రఫ్లీ అరౌండ్ 15 to 20 questions will come, and GS paper 3 130 plus marks will come. సో ప్రిలిమ్స్లో అయితే పేపర్ 1లో ఎకానమీ నుంచి దాదాపు 15 నుంచి 20 క్వశ్చన్స్. అదే మెయిన్స్లో అయితే జిఎస్ పేపర్ 3లో ఆర్థిక అభివృద్ధి, భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి, ఇండియన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఫ్రమ్ దిస్ టాపిక్ రఫ్లీ అరౌండ్ ఒక 130, మీనింగ్ అరౌండ్ 7 to 8 క్వశ్చన్స్ రావచ్చు. సో వెయిటేజ్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద ప్రిలిమ్స్, వెయిటేజ్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద మెయిన్స్. సో ప్రిలిమ్స్లో వన్ ఆఫ్ ద కోర్ సబ్జెక్ట్స్, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలంటే కంపల్సరీగా చదవాల్సిన ఒక సబ్జెక్ట్ ఎకానమీ. మెయిన్స్లో జిఎస్ పేపర్ 3లో ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ నుంచి దాదాపు ఎవ్రీ ఇయర్ 120 plus మార్క్స్ విల్ కమ్ ఇన్ ఎకానమీ. సో ది ద వెయిటేజ్ ఆఫ్ ద ఎకానమీ. సో ఎందుకు ఎకానమీ పెట్టారు సార్ యూపీఎస్సీలో అంటే, వన్స్ యూ బికమ్ అన్ ఆఫీసర్ ఇన్ ఫ్యూచర్, యూ హ్యావ్ టు యాక్చువల్లీ మేనేజ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఇన్ ఏ ఆప్టిమల్ మేనర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. ఏ డిపార్ట్మెంట్లో పోస్ట్ అయినా సరే ప్రభుత్వ యొక్క నిధులను ప్రజల కోసం ఎలా ఖర్చు చేయాలి, సమర్థవంతంగా ఎలా ఖర్చు చేయాలి, దట్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ వై ఎకానమీ ఈజ్ కెప్ట్ ఇన్ ద సిలబస్. సో ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏవి రిలవెంట్ కాదు సార్. సో ఏ ఎగ్జామ్కి అయినా సరే ఫస్ట్ వీ హ్యావ్ టు లుక్ అట్ పీవైక్యూ. గత సంవత్సరంలో వచ్చిన క్వశ్చన్స్ పరిశీలిస్తే ఎగ్జామ్లో ఏం అడుగుతున్నారు, ప్రిలిమ్స్ అప్రోచ్ ఎలా ఉంది, మెయిన్స్ అప్రోచ్ ఎలా ఉంది, సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటర్లీడియట్ టాపిక్స్ ఏమున్నాయి, సో క్యాండిడేట్ ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్లారిటీ విల్ కమ్. సో పీవైక్యూ క్వశ్చన్స్ ఆర్ మన్ కీ బాత్ ఆఫ్ ద ఎగ్జామినర్. అంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా రావచ్చో, ఎలా రాబోతున్నాయి, లాస్ట్ 5 to 10 years క్వశ్చన్ సాల్వ్ చేస్తే ప్రాబబ్లీ విల్ గెట్ ఎ రఫ్ ఐడియా. మీనింగ్ ఏ టాపిక్ నుంచి ప్రిలిమ్స్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు తెలుసుకోవడం కోసం. బట్ ఇఫ్ యూ లుక్ అట్ లాస్ట్ 7 years ఆఫ్ ట్రెండ్ ఆఫ్ ద యూపీఎస్సీ, దెర్ ఇస్ నో క్లియర్ కట్ డివిజన్ ఆఫ్ వాట్ ఈజ్ ఎ ప్రిలిమ్స్ టాపిక్, వాట్ ఈజ్ ఎ మెయిన్స్ టాపిక్. అంటే యూపీఎస్సీ నిజంగా ఎక్కడ అలా చెప్పలేదు, ఇది ప్రిలిమ్స్ టాపిక్, ఇది మెయిన్స్ టాపిక్ అని. సో ఏ టాపిక్ నుంచి అయినా సరే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రావచ్చు, మెయిన్స్ క్వశ్చన్స్ రావచ్చు. సో కాకపోతే రిపీటెడ్ థీమ్స్, ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ ఏ టాపిక్లో ఉన్నాయి అది మనం గమనించుకోవాలి. కానీ ఖచ్చితంగా చెప్పలేము ఈ టాపిక్ ప్రిలిమ్స్కి మాత్రమే ఇంపార్టెంట్, ఈ టాపిక్కి మెయిన్స్ మాత్రమే ఇంపార్టెంట్ మాత్రం చెప్పలేము. బికాజ్ యూపీఎస్సీ ఈస్ ప్రూవింగ్ ఎవ్రీ ఇయర్ అన్ప్రెడిక్టబిలిటీ. సో ఇన్ఫ్లేషన్ అంతకుముందు వరకు ద్రవ్యోల్బణం అనేది కేవలం ప్రిలిమ్స్ టాపిక్ అనుకునేవాళ్ళు. కానీ లాస్ట్ ఇయర్ మెయిన్స్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కాజెస్ అంటే ఏంటి, ఇంపాక్ట్ అంటే ఏంటి, అంటే ఆహార పదార్థాల విషయంలో ద్రవ్యోల్బణం ఎందుకు వచ్చింది, గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకుంది, పట్టణ ప్రాంతాల్లో ఎందుకుంది, కారణాలు ఏంటి, చర్యలు ఏంటి, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది. సో ప్రతి టాపిక్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్లోనే చదవాలి. కానీ ఎకానమీకి సంబంధించి ఏం చదవాలి అంటే త్రిబుల్ సి అప్రోచ్. ఏంటి సార్ ఈ త్రిబుల్ సి అప్రోచ్ అంటే కన్సెప్చువల్ క్లారిటీ. సో జస్ట్ డెఫినేషన్ బై హార్ట్ చేయడం కాదు, సైంటిఫికల్లీ లాజికల్లీ డెఫినేషన్ అర్థం కావాలి. సో జీడిపి, స్థూల దేశీయ ఉత్పత్తి అని ఊరికే బుక్లో ఉన్న డెఫినేషన్ చదవడం కాదు, మీనింగ్ ఏంటి, ఎందుకు వచ్చింది, సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లాజికల్లీ సైంటిఫికల్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టర్మ్. సో ఎకానమీ బుక్లో ఉన్న అన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ ఓన్లీ యూ హ్యావ్ టు అరైవ్ అట్ ద ఆన్సర్స్. సో ఎగ్జామ్లో యూ డి నాట్ రిమెంబర్ ద డెఫినేషన్స్, బట్ యూ హ్యావ్ టు నో ద లాజిక్ ఆఫ్ ద క్వశ్చన్స్. అంటే ప్రతి క్వశ్చన్ చదివినప్పుడు ఆ ఎకానమీ పదానికి ఉన్న
శాస్త్రీయ నేపథ్యం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే ఆ అండర్స్టాండింగ్ని బట్టి క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో బట్టి పెట్టాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ టాపిక్ లాజిక్ షుడ్ బి అండర్స్టూడ్ ప్రాపర్లీ. అంటే క్లారిటీ, కన్సెప్చువల్ క్లారిటీ, ఆర్థిక భావనల గురించి పూర్తి అవగాహన ఉండాలి. కరెంట్ అఫైర్స్ అనగానే మార్కెట్లో ఉన్న అన్ని బుక్స్ మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ కాదు. ఏవేవైతే ఎకానమీలో రిలవెంట్ చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్లో లాస్ట్ 1.5 ఇయర్లో కొత్తగా ఏవైనా మార్పులు చేర్పులు జరిగాయా, జాతీయ ఆదాయంలో ఏ మార్పులు జరిగాయి, ద్రవ్యోల్బణంలో ఏ మార్పులు జరిగాయి, బ్యాంకింగ్ వ్యవస్థలో ఏం కొత్త మార్పులు వచ్చాయి, పన్నుల విధానం ఏమైనా మారిందా, అంతర్జాతీయ వ్యాపారంలో కొత్తగా ఏమైనా ఒప్పందాలు చేసుకున్నారా, వ్యవసాయంలో కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెట్టారా, పరిశ్రమలకు సంబంధించి ఏమైనా తీసుకునే నిర్ణయాలు మారాయా. సో కరెంట్ అఫైర్స్ అంటే మీనింగ్ లాస్ట్ 1 ఇయర్ ఎకానమీలో ఏ చాప్టర్లో ఏ వాటికి మార్పులు చేర్పులు వచ్చాయో ఆ కరెంట్ అఫైర్స్. 3 కరెంట్ డేటా. ఏ సంవత్సరం అయితే మనం ఎగ్జామ్ రాస్తున్నామో ఆ సంవత్సరం బడ్జెట్, ఆ సంవత్సరం ఎకనామిక్ సర్వే. బడ్జెట్లో ఎకనామిక్ సర్వేలో ప్రతి పేజీ ఇంపార్టెంట్ కాదు, ఆ బడ్జెట్లో ఉన్న ఆబ్వియస్ డేటా అంటే బడ్జెట్లో కొన్ని పేజీల్లో మాత్రమే గత సంవత్సరంలో మొత్తం ఏం జరిగిందో దానికి సంబంధించిన పూర్తి అవగాహన కోసం. ఎకనామిక్ సర్వే కూడా ప్రతి పేజీ ఇంపార్టెంట్ కాదు. ఎకనామిక్ సర్వేలో ఏవైతే రిలవెంట్ డేటా ఉందో ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వేలో కొన్ని చాప్టర్స్లో కొన్ని ముఖ్యమైన గణాంకాలు మాత్రమే ఎగ్జామ్ కావాలి. సో మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎకానమీలో ఏ టాపిక్ అయినా ఏ చాప్టర్ అయినా సరే ఫస్ట్ కాన్సెప్ట్, స్టాటిక్ పార్ట్, ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఎలా ఉంది, దానివల్ల ఏంటి ఉపయోగం. కరెంట్ అఫైర్స్, ఆ కాన్సెప్ట్ సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయా. కాంటెంపరీ రిలవెన్స్ అంటే బడ్జెట్, ఎకనామిక్ సర్వే మరియు ప్రభుత్వ డేటాలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయా. సో దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ఎకానమీ. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే నేచర్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ చేంజింగ్. సో ఈ మధ్య కాలంలో యూపీఎస్సీలో ట్రెండ్ పరిశీలిస్తే గత సంవత్సరంలో ఆర్థిక లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు, ఇంతకుముందు ఊరికే ఫార్ములా అడిగేవాళ్ళు, ఇప్పుడు నంబర్స్ ఇచ్చి ఆర్థిక లోటు ఎంతో కనుక్కోమని చెప్తున్నారు, ద్రవ్య లోటు ఎంతో కనుక్కోమని చెప్తున్నారు, ప్రాథమిక లోటు ఎంతో కనుక్కోమని చెప్తున్నారు. కొన్ని ఎగ్జామ్స్లో నగదు నిల్వల నిష్పత్తి, సిఆర్ఆర్ రిజర్వ్, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటో అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు డిపాజిట్లు ఇచ్చి సిఆర్ఆర్ పర్సెంటేజ్ ఇచ్చి ఎంత అని లెక్కించమంటున్నారు. అంటే మీనింగ్ ఏంటంటే కేవలం ఒక బుక్స్లో ఒక వర్డ్ బట్టి పడితే మాత్రం ఎగ్జామ్లో ఆన్సర్ చేయలేం. బికాజ్ క్వశ్చన్స్ ఆర్ బికమింగ్ అప్లికేషన్ ఓరియంటెడ్. కాన్సెప్ట్ తెలుసుకోవాలి, ఆ కాన్సెప్ట్ని అప్లై చేయాలి. ఎగ్జామ్లో ఒకవేళ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ వచ్చినా సరే వీ షుడ్ బి ఏబుల్ టు అడ్రస్. సో దిస్ ఈస్ CCC అప్రోచ్ ఫర్ ఎకానమీ. కన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్, కరెంట్ అఫైర్స్ అండ్ కాంటెంపరీ రిలవెంట్. సో యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని మాత్రమే మెన్షన్ చేశారు. మెయిన్స్ పేపర్ 3లో దెర్ ఇస్ క్లియర్ కట్ డిఫైన్డ్ సిలబస్. సో మెయిన్స్ సంబంధించిన మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ అన్నది పూర్తిగా చాప్టర్ ప్రకారం వాళ్ళే అరేంజ్ చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, అవస్థాపన సౌకర్యాలు, దాంతోపాటు ఇటీవల కాలంలో ఆర్థిక సంస్కరణలు. సో మెయిన్స్ సిలబస్ ఈజ్ క్లియర్, మెయిన్స్ సిలబస్ ఈజ్ డిఫైన్డ్, వీ కెన్ గెస్ ద మెయిన్స్ క్వశ్చన్స్. సో మెయిన్స్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావచ్చో మనం చెప్పగలం. కానీ ప్రిలిమ్స్లో ఓన్లీ 1 లైన్, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి. కానీ ఇఫ్ యూ అనలైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ based on the previous year questions understanding, so economy syllabus can be divided broadly into the following categories. సో గత సంవత్సరం యొక్క ప్రశ్నలు పరిశీలిస్తే యూపీఎస్సీకి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ప్రాబ్లంలో సో ఏ టాపిక్స్ రావచ్చు. సో దట్ ఈస్ సిలబస్ ఆఫ్ ఎకానమీ. సో ఆ సిలబస్లో ఏమేమి ఉన్నాయి సార్, ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, సో ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్, ఎందులోంచి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రావచ్చు, ఎందులోంచి మెయిన్స్ క్వశ్చన్స్ రావచ్చు, ఏవి PYQ ప్రిలిమ్స్ థీమ్స్, ఏవి PYQ మెయిన్స్ థీమ్స్.
సో ఎకానమీ సిలబస్లో ఫస్ట్ పిల్లర్, సో ఈ ఫస్ట్ పిల్లర్లో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. సో ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయం అంటే ఏంటి, ఆదాయంలో రకాలు, ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు, సో జిడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. సో దీంట్లో మాత్రం జాతీయ ఆదాయం ఎందుకు ఇంపార్టెంట్ ఎకానమీలో అంటే ప్రతి చాప్టర్లో ఉన్న ఇంటర్లింకే జాతీయ ఆదాయం. అసలు ఆదాయం అంటే ఏంటి, ఇన్కమ్ ఎలా లెక్కిస్తారు, ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటే ఏంటి, వెల్ఫేర్ పాలసీ అంటే ఏంటి, ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, సమ్మిళిత వృద్ధి అంటే ఏంటి. సో ఈ మధ్య కాలంలో జాతీయ ఆదాయం లెక్కించడంలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయా, బేస్ ఇయర్ ఆధారిత సంవత్సరం మారిందా. సో నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ నుంచి ఇఫ్ యూ లుక్ అట్ ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, టైప్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్, మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఎస్టిమేషన్స్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ రీసెంట్ డేటా రిలేటెడ్ టు నేషనల్ ఇన్కమ్. అంటే జాతీయ ఆదాయంలో భావనలు, జాతీయ ఆదాయం లెక్కించే పద్ధతులు, జాతీయ ఆదాయం లెక్కించడంలో వచ్చిన మార్పులు. సో ఈ మధ్య కాలంలో జాతీయ ఆదాయానికి సంబంధించిన డేటా. సో ఇది ఎగ్జామ్లో అడిగినవి. మెయిన్స్ క్వశ్చన్ చూస్తే ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి, ప్రతి సంవత్సరం ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంది. 2015లో జాతీయ ఆదాయం లెక్కించడంలో ఏమేమి మార్పులు ఉన్నాయి, చేంజెస్ దట్ హ్యాపెండ్ ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఈ మధ్య కాలంలో $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, వికసిత్ భారత్ 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదా, కెన్ ఇండియా బికమ్ ఎ డెవలప్ నేషన్ బై 2047. ఇది జాతీయ ఆదాయం సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్. సో ఇది అర్థం కావడానికి ముందు బేసిక్స్ తెలియాలి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, క్యాపిటలిజం, సోషలిజం, మిక్స్డ్ ఎకానమీ, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఎస్టిమేషన్స్. సో ఒక్కసారి బేసిక్స్ అర్థమైన తర్వాత దెన్ అడ్వాన్స్డ్ టాపిక్స్ కవర్ చేయాలి. నామినల్ జీడిపి, పొటెన్షియల్ జీడిపి, గ్రీన్ జీడిపి. సో దీని తర్వాత సో పీవైక్యూస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, థీమ్స్ ఎలా ఉన్నాయి. కానీ ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీగా ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్లో కంపల్సరీ క్వశ్చన్స్ ఉన్నదైతే జాతీయ ఆదాయం. యూపీఎస్సీ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కన్సెప్చువల్ క్లారిటీ. సో డొమెస్టిక్ టెరిటరీ అంటే ఏంటి, జీడిపి, జిఎన్పి, స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి లెక్కించేటప్పుడు ఏం తేడాలు ఉన్నాయి. సో భారతదేశ ఎన్ఎస్ఓనేమో మనం 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తుంది, కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ఏమో 6వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తుంది. ఎందుకు ఈ తేడాలు ఉన్నాయి. సో ఇది ఈ చాప్టర్లో ముఖ్యమైన అంశాలు. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణంలో ఏం రకాలు ఉన్నాయి, ద్రవ్యోల్బణానికి కారణాలు ఏంటి, ద్రవ్యోల్బణ సూచీలు ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ మధ్య కాలంలో కొత్తగా సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా సాధారణ సంవత్సరాన్ని రివైజ్ చేశారు, బేస్ ఇయర్ ఆధారిత సంవత్సరాన్ని రివైజ్ చేశారు. సో ఈ ఇన్ఫ్లేషన్లో కొత్త కొత్త పదాలు వచ్చాయి. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, స్క్యూఫ్లేషన్, రీఫ్లేషన్. డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, ధరల సిద్ధాంతం అంటే ఏంటి, వస్తువుల్లో ఏ రకాలు ఉన్నాయి. సో ద్రవ్యోల్బణం నియంత్రించకపోతే ఏమవుతుంది, ద్రవ్యోల్బణంలో ఉన్న గ్రోత్ని, ద్రవ్యోల్బణంలో ఉన్న రేటుని బట్టి సో వాకింగ్ ఇన్ఫ్లేషన్, గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్, రన్నింగ్ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ప్రస్తుతానికి భారతదేశంలో గ్యాస్ ధరలు పెరగడానికి కేవలం డిమాండ్ సైడ్ పరిస్థితులే కారణమా, సప్లై సైడ్ పరిస్థితులు కారణమా, రెండూ కారణమా. సో ద్రవ్యోల్బణం విషయంలో రూపాయి విలువ ఏమవుతుంది, ద్రవ్యోల్బణానికి మనీ, ద్రవ్యానికి ఏంటి సంబంధం. సో దీస్ ఆర్ ద బేసిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అండ్ మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం. మనీ అంటే ఏంటి, బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి విధానం, అనిమల్ మనీ, టోకెన్ మనీ, నియర్ మనీ, డియర్ మనీ, హార్డ్ మనీ, కోల్డ్ మనీ, సాఫ్ట్ మనీ, రీసెంట్ క్రిప్టో కరెన్సీ, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, నాన్ ఫంజిబుల్ టోకెన్, క్వాంటిటేటివ్ టూల్స్, క్వాలిటేటివ్ టూల్స్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, SLR, MSF, SDF, మానిటరీ పాలసీ కమిటీ. దాంతోపాటు RBI ప్రతి 2 నెలలకు ఒకసారి ద్రవ్య విధానాన్ని ప్రకటించినప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయా, వడ్డీ రేట్లు తగ్గుతున్నాయా, మనీ ఎలా ప్రింట్ చేస్తారు, మనీ ఎలా సర్క్యులేట్ చేస్తారు. సో ఈ మనీకి సంబంధించి సో RBI అవలంబిస్తున్న విధానం ఏంటి, ఎప్పుడు ద్రవ్య సప్లైని పెంచాలి, ఎప్పుడు ద్రవ్య సప్లైని తగ్గించాలి. సో ద్రవ్య సప్లైకి, ఆర్థిక వృద్ధికి,
ద్రవ్యోల్బణానికి ఏంటి సంబంధం అన్నది ఈ చాప్టర్లో ఉంది. దాన్ని ఏమంటారు అంటే మానిటరీ పాలసీ. ప్రతి 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా న్యూస్ పేపర్లో రెపో రేట్, రివర్స్ రెపో రేట్, అంటే రేట్లు పెంచారా పెంచలేదా, పెంచితే ఎందుకు పెంచారు, ఎందుకు పెంచలేదు, సో ఎందుకు ఈ పరిస్థితుల్లో రేట్లు పెంచాల్సి వచ్చింది, పెంచలేకుండా పోయారు. సో మానిటరీ పాలసీ అర్థమైతే ద్రవ్య విధానంలో వచ్చే మార్పుల వల్ల ఆర్థిక వృద్ధిలో ఏ మార్పులు వస్తాయి, దాంతోపాటు ఆర్థిక వ్యవస్థలో మనీ ఎక్కువ ఉంటే ఏంటి సమస్య, మనీలో చాలా టైప్స్. సో ఈ మధ్య కాలంలో కొత్తగా కరెంట్ అఫైర్స్లో ఏంటంటే బ్లడ్ మనీ, బ్లాక్ మనీ, సో మనీకి సంబంధించి ఫేక్ మనీ, సాయిల్డ్ మనీ. అసలు మనీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఫేస్ వాల్యూ ముఖ విలువ, రియల్ వాల్యూ వాస్తవిక విలువ, ఇంట్రెన్సిక్ వాల్యూ అంతర్గత విలువ అంటే ఏంటి. సో దీని తర్వాత ఫినాన్షియల్ మార్కెట్, మార్కెట్ అంటే ఏంటి, ప్రాథమిక మార్కెట్ అంటే ఏంటి, ద్వితీయ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, పరిపూర్ణమైన మార్కెట్ అంటే ఏంటి, ఏకస్వామ్యం, ద్విస్వామ్యం, మొనోపోలీ, డ్యూయోపోలీ, ఆలిగోపోలీ, షేర్, బాండ్, మ్యూచువల్ ఫండ్, సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, మనీ మార్కెట్ అంటే ఏంటి, ఈ మార్కెట్లో సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఎలా జరుగుతుంది ఒకరి నుంచి ఒకరికి. కొంతమంది వ్యక్తుల దగ్గర ఉన్న ఆ సేవింగ్స్ వేరే వాళ్ళకి అది పెట్టుబడిగా మారుతుంది. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ మనీ ఆఫ్ సేవింగ్స్ ఈజ్ బికమింగ్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మోస్ట్లీ ఫినాన్షియల్ మార్కెట్ అనేది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, నేషనల్ ఇన్కమ్ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, మెయిన్స్కి ఇంపార్టెంట్, ఇన్ఫ్లేషన్, సో ప్రిలిమ్స్ ఆల్సో మెయిన్స్ ఆల్సో, మానిటరీ పాలసీ ప్రిలిమ్స్ ఆల్సో మెయిన్స్ ఆల్సో. ఫినాన్షియల్ మార్కెట్ చాలాసార్లు కాన్సెప్ట్స్ అడిగారు, ప్రిలిమ్స్లోనే అడిగారు. సో షేర్కి బాండ్కి తేడా ఏంటి, ఈక్విటీ షేర్కి ప్రిఫరెన్స్ షేర్కి తేడా ఏంటి, బాండ్స్లో రకరకాల బాండ్లు ఉన్నాయి. సో సావరిన్ గోల్డ్ బాండ్, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్. సో ఎందుకు బాండ్లో ఇన్వెస్ట్ చేయాలి, బాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏముండాలి, సో బాండ్లో రకాలు, షేర్కి బాండ్కి మ్యూచువల్ ఫండ్కి ఏంటి తేడా, సో ఎందుకు భారతదేశంలో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టట్లేదు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టచ్చా, సో ఎందుకు స్టాక్ మార్కెట్లో ఉన్న వివిధ రకాల పెట్టుబడులు ఒక ప్రణాళిక ఆధారంగా ప్లాన్ చేస్తే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఒక ప్రణాళికంగా పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ సాధించవచ్చా. దీని తర్వాత ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ బ్యాంకింగ్ అండ్ ఆర్బీఐ. సో అగైన్ ప్రిలిమ్స్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకుల్లో రకాలు, బ్యాంక్ మరియు నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ మధ్య తేడాలు, బ్యాంకులు ఉన్న రకరకాల డిపాజిట్లు, బ్యాంకులు ఇచ్చే రకరకాల అప్పులు, బ్యాంక్ సెటిల్మెంట్ సిస్టమ్స్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఐఎంపిఎస్, యూపీఐ, యూపీఐ 123 పే. సో ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ సంస్కరణలు, వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కలిపేస్తున్నారు, పెద్ద బ్యాంకులను కొత్తగా సృష్టిస్తున్నారు. సో బ్యాంకుల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన సంస్కరణలు ఏంటి, సో ఎందుకు చాలా బ్యాంకులను విలీనం చేస్తున్నారు, సో ఇన్సాల్వెన్సీ బ్యాంకరప్సీ కోడ్స్ అంటే ఏంటంటే బ్యాంకుల్లో చాలా దివాలా తీయడం. దాంతోపాటు ఈ మధ్య కాలంలో బ్యాంకులకు సంబంధించి ఆర్బీఐ కొత్త నిబంధనలు ఏమిచ్చింది, బ్యాంక్ లైసెన్స్ కావాలంటే ఏముండాలి. సో దిస్ ఇస్ ద మెయిన్ ఆస్పెక్ట్, కానీ ప్రిలిమ్స్లో రావచ్చు, మెయిన్స్లో రావచ్చు. సో ఒకసారి పిల్లర్ 1 బేసిక్గా ఈ టాపిక్స్ అన్నిటికి సంబంధించి అర్థం చేసుకుంటే ఎకానమీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ టాక్సేషన్, ఫిస్కల్ పాలసీ, బడ్జెటింగ్. సో ఏ ఎగ్జామ్లో అయినా సరే కంపల్సరీ మెయిన్స్కి ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు గ్రూప్ 1లో మరియు యూపీఎస్సీలో. టాక్సేషన్, పన్నులు అంటే ఏంటి, ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి, పరోక్ష పన్నులు అంటే ఏంటి, డ్యూటీ, సెస్, సర్చార్జ్, ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, ఈ మధ్య కాలంలో వస్తు సేవల పన్ను జిఎస్టీలో ఏం మార్పులు వచ్చాయి, అంతకుముందు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విలువ ఆధారిత పన్ను, సో కొత్తగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఇందులో ఏం తీసుకొచ్చారు, ఎందుకు భారతదేశంలో ఎక్కువ మంది పన్నులు ఎగవేస్తున్నారు, సో పన్నులు కట్టే విధానంలో పన్నులు ఎక్కువ కడుతున్నా సరే ప్రభుత్వాలు ఎందుకు పన్నులో వచ్చే ఆదాయాన్ని సరిగా ఉపయోగించట్లేదు. ఫిస్కల్ పాలసీ, ఆదాయ వ్యయాలకు సంబంధించి ప్రభుత్వం ఎలా మేనేజ్ చేస్తుంది, ప్రభుత్వానికి ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది, ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుంది, ఖర్చు చేసే వాటిలో
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలా, వెల్ఫేర్ పాలసీ ఎక్స్పెండిచర్ కేవలం ఫ్రీబీస్ అని చెప్పి ఉచిత పథకాల కోసం ఖర్చు చేయాలా? ఇందులో లోటు, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఎఫ్ఆర్బిఎం యాక్ట్, ఫినాన్స్ కమిషన్, 16 ఫినాన్స్ కమిషన్ కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉన్న అవకాశాలు ఉన్నాయి. 16వ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం వల్ల 16వ ఆర్థిక సంస్కరణలు 16వ ఆర్థిక సంఘం ఏం చెప్పింది, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాల మధ్య దేని ఆధారంగా పంపిణీ చేయాలి, రాష్ట్రాల మధ్య దేని ఆధారంగా పంపిణీ చేయాలి, 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే 16వ ఆర్థిక సంఘంలో ఏమున్నాయి, ఏం లేవు, కంపారిజన్. సో టాక్సేషన్ ఫిజికల్ పాలసీ బడ్జెటింగ్లో మెయిన్స్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సో సరిగా అమలైందా లేదా, ఆర్థిక లోటు తగ్గుతుందా తగ్గట్లేదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాయి, ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే గాడ్గిల్ ఫార్ములా ఇచ్చిన నివేదిక కరెక్ట్గానే ఉందా లేదా. సో టాక్సేషన్ ఫిజికల్ పాలసీ బడ్జెటింగ్ చదివిన తర్వాత పేపర్లో ఆల్మోస్ట్ అన్నీ అర్థమవుతాయి. సో ఆ ఇయర్ బడ్జెట్లో పన్నులకు సంబంధించి ఏ ప్రపోజల్స్ ఉన్నాయి, పన్ను రేట్లు ఏమైనా పెరిగాయా తగ్గాయా, ఆ ఇయర్లో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకంగా ప్రకటించిందా, సో పన్నులు పెంచడం కానీ పన్నులు తగ్గించడం కానీ పన్నులు మార్చడం కానీ. సో ఇది సెకండ్ పిల్లర్ ఫర్ ఎకానమీ. దీని తర్వాత థర్డ్ పిల్లర్ ఫర్ ఎకానమీ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ ఫర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎక్స్టర్నల్ సెక్టర్, అంతర్జాతీయ వ్యాపారం. సో అంతర్జాతీయ వ్యాపారంలో ఎందుకు ఒక దేశం వేరే దేశంతో వ్యాపారం చేస్తుంది, ఎగుమతులు, దిగుమతులు, వర్తకపు ఖాతా, చెల్లింపుల ఖాతా, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ ఖాతా, మూలధన ఖాతా, అప్రిసియేషన్, డెప్రిసియేషన్, డివాల్యుయేషన్, రూపాయి విలువ పెరగడం, రూపాయి విలువ తగ్గడం, ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్, కరెన్సీ మారకపు విలువలు, ఫారెక్స్ రిజర్వ్స్. సో అంతర్జాతీయ వ్యాపారంలో మనం వేరే దేశాలతో పోలిస్తే ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, ఎగుమతులు ఎక్కువ ఉన్నాయా దిగుమతులు ఎక్కువ ఉన్నాయా. టారిఫ్ అంటే ఏంటి, టారిఫ్ వార్ ఎందుకు జరుగుతుంది, కరెన్సీ వార్ ఎందుకు జరుగుతుంది, 1991లో ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది. సో ఎల్పిజి రిఫార్మ్స్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రస్తుతానికి భారతదేశ ఆర్థిక పరిస్థితి ప్రపంచ ఆర్థిక పరిస్థితితో ఎలా ఉంది. అంతర్జాతీయ వ్యాపారంలో ముఖ్యమైనవి ఫారిన్ ట్రేడ్. ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ భారతదేశం చాలా దేశాలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాల్లో పీటీఏ, ఎఫ్టీఏ, సిఈసిఏ, సిఈపిఏ, పాజిటివ్ లిస్ట్, నెగటివ్ లిస్ట్, కస్టమ్స్ యూనియన్, ఎకనామిక్ యూనియన్. ఎందుకు మనం కొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో భాగమయ్యాం, కొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి బయటకు వచ్చాం. ఈ ఒప్పందాలు చేసుకున్నప్పుడు పాజిటివ్ లిస్ట్ ఏ వస్తువులు అందులో కవర్ అవుతాయి, నెగిటివ్ లిస్ట్ ఏ వస్తువులు అందులో కవర్ కావు. సో ఎందుకు మనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ప్రిలిమ్స్ టాపిక్. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇందులో ఎకానమీకి సంబంధించి అయితే ఖచ్చితంగా 3 ఆర్గనైజేషన్స్ కంపల్సరీ చదువుకోవాలి. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, డబ్ల్యూటీఓ ప్రపంచ వ్యాపార సంస్థ, వాణిజ్య సంస్థ. వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఏంటి, ఐబిఆర్డి, ఐడిఏ, ఐఎఫ్సి, మిగా, ఐసిఎస్ఐడి. సో ఇండియా వరల్డ్ బ్యాంక్లో భాగమా, వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో భాగమా, అన్నింటిలో భాగమా, ఎందుకు ఐసిఐసిలో భాగంగా లేదు, ఏ రిపోర్ట్స్ నివేదికలు ఈ వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, అంతర్జాతీయ ద్రవ్యనిధికి ప్రపంచ బ్యాంక్కి ఏంటి తేడా, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ఎక్కువసార్లు క్వశ్చన్స్ వచ్చిందంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో ఎందుకు ఐఎంఎఫ్లో ఓటింగ్ రైట్లు తక్కువ ఉన్నాయి, ఐఎంఎఫ్ కోటా సిస్టమ్ అంటే ఏంటి. సో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఒక దేశంలో ఐఎంఎఫ్ ఎలా సహాయపడుతుంది, ఐఎంఎఫ్ ఏ నివేదికలు ఇస్తుంది, డబ్ల్యూటీఓ ట్రిమ్స్, పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ మార్క్, జిఐ. దీంతోపాటు ఈ మధ్యకాలంలో అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించి అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ప్రపంచ దేశాలు ఏ ఒప్పందం చేసుకున్నాయి, దాని ప్రకారం గ్రీన్ బాక్స్ సబ్సిడీ, బ్లూ బాక్స్ సబ్సిడీ, యాంబర్ బాక్స్ సబ్సిడీ. సో అగైన్ ఇప్పటి వరకు చెప్పినవన్నీ ప్రిలిమ్స్కి ఇంపార్టెంటే, మెయిన్స్కి ఇంపార్టెంటే. కాకపోతే మనకి సిలబస్లో
స్పెసిఫిక్గా వెయిటేజ్ ఎక్కువ మార్కులు. సో మెయిన్స్లో 130+లో 50+ మార్క్స్, దాదాపు 130కి 60 పైగా మార్కులు వచ్చే చాప్టర్ ఏంటి అంటే అగ్రికల్చర్, వ్యవసాయం. కానీ అగ్రికల్చర్ కేవలం మెయిన్స్కే ఇంపార్టెంటా సార్ అంటే లేదు, ప్రిలిమ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. స్కీమ్స్ అడుగుతున్నారు, కానీ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కంపల్సరీ 4 to 5 క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్. అంటే 130 మార్కుల్లో ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు కంపల్సరీ వ్యవసాయం అనే టాపిక్ నుంచి వస్తున్నాయి మెయిన్స్లో. ఏమేమి వస్తున్నాయి సార్? భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్, సీడ్స్. సో ఈ మధ్య కాలంలో ఉన్న కరెంట్ అఫైర్స్, DMH 11, దారా మస్టర్డ్ April 11, GM క్రాప్స్, ఫర్టిలైజర్స్, ఎరువులు, ఆర్గానిక్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఈనామ్. సో అగ్రికల్చర్, వ్యవసాయంలో రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయంలో రకాలు, హరిత విప్లవం, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ అగ్రికల్చర్కి సంబంధించి ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఏ మార్పులు వచ్చాయి, ప్రపంచ అగ్రికల్చర్లో ఏ మార్పులు వచ్చాయి, ఈ మధ్య కాలంలో వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టింది. సో 1 నేషన్ 1 రేషన్ కార్డ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యవసాయానికి సంబంధించి భారతదేశంలో స్టబుల్ బర్నింగ్. సో పంజాబ్, హర్యానాలో ప్రస్తుతానికి చాలా బర్నింగ్ ఇష్యూ. సో అగ్రికల్చర్ నుంచి స్టాటిక్ పార్ట్ నుంచి కంపల్సరీ క్వశ్చన్లు వస్తాయి. కొత్తగా స్కీమ్స్ ఏమైనా తీసుకొస్తే ఆ స్కీమ్స్ నుంచి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ ప్రభుత్వం ఆ బడ్జెట్లో కొత్తగా ఏమైనా ప్రవేశపెడితే వ్యవసాయానికి సంబంధించి అవి కూడా రావచ్చు. కానీ థీమ్స్ చూస్తే సీడ్, వాటర్, ఫర్టిలైజర్, టైప్స్ ఆఫ్ ఫార్మింగ్, ఈనామ్, APMC. సో అగ్రికల్చర్ సంబంధించి అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, సో టైప్స్ ఆఫ్ రివల్యూషన్స్ ఆల్. సో వ్యవసాయానికి సంబంధించి ఒక్కొక్క టాపిక్కి ప్రతి టాపిక్ మెయిన్స్లో క్వశ్చనే రావచ్చు. సో ఈ మధ్య కాలంలో స్టబుల్ బర్నింగ్ న్యూస్లో ఉంది కాబట్టి రావచ్చు. వ్యవసాయానికి సంబంధించి తీసుకొచ్చిన చట్టాలు, ఆ చట్టాలు కరెక్ట్గా అమలు అవుతున్నాయి, అమలు అవ్వట్లేదా, ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు రైతులు ఉద్యమాలు చేశారు. అన్నిటికన్నా వ్యవసాయం సంబంధించి ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. MSPని ఎలా లెక్కిస్తారు, A2 అంటే ఏంటి, A2+FL అంటే ఏంటి, C2 అంటే ఏంటి, ఎన్ని క్రాప్స్ అందులో ఉన్నాయి, చట్టబద్ధత చేయమని రైతులు అడుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు, రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటి, వ్యవసాయంలో సరైన సౌకర్యాలు రైతులకు అందుబాటులో ఉన్నాయా. సో వ్యవసాయానికి సంబంధించి మనం తీసుకున్న చర్యలు రైతుల ఆదాయాన్ని పెంచేలా ఉన్నాయా లేదా. సో కనీస మద్దతు ధరలో ఏ పంటలు ఉన్నాయి, ఏ పంటలు లేవు, అందులో ఏ ఖరీఫ్ పంటలు, అందులో ఏ ఖరీఫ్ పంటలు కాదు, ఖరీఫ్, రబీ, జైద్. సో MSPని లీగలైజేషన్ చేయడం వల్ల ఏంటి నష్టాలు, ఎందుకు ప్రభుత్వాలు చేయట్లేదు. సో కనీస మద్దతు ధర ప్రకటిస్తేనే వ్యవసాయంలోని సమస్యలు తీరిపోతాయా. సో అగ్రికల్చర్, వ్యవసాయం సంబంధించి ఎగ్జామ్ సంబంధించి ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి అయితే ఈ పద్ధతిలో ప్రిపేర్ అవ్వాలి. ఇండస్ట్రీస్, పరిశ్రమలు అనే చాప్టర్లో కొన్ని సూచీలు ఉన్నాయి. ఈ సూచీలు ఉన్నవి ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, కానీ ప్రతి పరిశ్రమ మెయిన్స్ కూడా ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్, పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. అంటే పరిశ్రమలు ఒక ప్రాంతంలో ఏర్పాటు అవ్వాలంటే ఏ ప్రధాన కారణాల వల్ల పరిశ్రమలు ఏర్పడతాయి. సో పారిశ్రామిక తీర్మానం 1948, 1956, 1977, 1988, 1991. దాంతోపాటు ఎందుకు భారత ప్రభుత్వం సెమీ కండక్టర్ ఉత్పత్తి కోసం సెమీ కండక్టర్ ఏర్పాటు చేయాలి, సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కోసం కొత్తగా పాలసీ పెట్టింది, మేక్ ఇన్ ఇండియా, సో డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. సో పరిశ్రమలు అభివృద్ధి చెందాలి అంటే ఎటువంటి అవస్థాపన సౌకర్యాలు అవసరం. సో టెక్స్టైల్స్, సో భారతదేశంలో ఈ వస్త్రాల పరిశ్రమకు సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి, ఆటోమొబైల్, ప్రతి ఇండస్ట్రీ ఒక మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు. కాకపోతే ఆ ఇండస్ట్రీ ఏ ఏరియాలో అభివృద్ధి జరిగింది, ఏ ఏరియాలో అభివృద్ధి జరగలేదు, ఏ కారణాల వల్ల ద్వితీయ రంగంలో భారతదేశంలో గ్రోత్, వృద్ధి అంతా సరిగా లేదు, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏదైతే మహలనోబిస్ ప్రణాళికను ప్రవేశపెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగాయి. ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, సో పెట్టుబడులకి సంబంధించి ప్రణాళికలు ఏంటి. హారోద్దోమర్ మోడల్ అంటే వ్యవసాయ రంగం మీద మాత్రమే పెట్టుబడులు పెట్టాలా, మహలనోబిస్ మోడల్ కేవలం పారిశ్రామిక రంగం మీదే పెట్టుబడి పెట్టాలా, రావ్ సింగ్ ఫార్ములా
సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ మరియు ప్రైవేట్, సో భాగస్వామ్యం. సో ఈ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం పనికొస్తుందా పనికిరాదా, ఏ రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మంచి లాభాలను ఇచ్చింది, అసలు పర్మిట్ చేయొచ్చా చేయలేమా, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటి, స్విచ్ ఛాలెంజ్ మెథడ్ అంటే ఏంటి. కానీ ఇవన్నీ ఎగ్జామ్ పరిశీలిస్తే మాత్రం మెయిన్లీ మెయిన్స్ రిలేటెడ్ టాపిక్స్, కానీ దానికి సంబంధించిన ఇండెక్సెస్ ప్రిలిమ్స్లో కూడా రావచ్చు. సో ఇది ఎకానమీలో సంబంధించి నెక్స్ట్ పిల్లర్, ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా. దీని తర్వాత ఎకానమీకి సంబంధించి పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం అంటే ఏంటి, పేదరికాన్ని ఎలా లెక్కిస్తారు, పేదరికపు సూచీలు రకాలు, సో పేదరికాన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలి, ప్రపంచ బ్యాంక్ ప్రకారం పేదరిక నిర్వచనం ఏంటి, మన ప్రభుత్వం ప్రకారం నిర్వచనం ఏంటి, సో పేదరికానికి సంబంధించి ఎన్ని సంక్షేమ పథకాలు అమలు పెట్టినా సరే ఎందుకు పేదరికం నుంచి బయటపడట్లేదు, సో పేదరికానికి సంబంధించి కరెక్ట్ నిర్వచనం ఉందా లేదా, పేదరికపు సూచీలు ఏమున్నాయి, పేదరికానికి సంబంధించి కమిటీలు ఏమున్నాయి, ఇదంతా ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. సో పేదరికాన్ని నిర్మూలించాలంటే ఏ ఏ పథకాలు ప్రవేశపెట్టారో, గరీబీ హఠావో, సో ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా సరే ఇంకా పేదరికం ఎందుకుంది, అది మెయిన్స్ క్వశ్చన్. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత అంటే ఏంటి, నిరుద్యోగితలో రకాలు, సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల భారతదేశంలో అండర్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షనల్ ఎంప్లాయ్మెంట్, సీజనల్ ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్, క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్. సో నిరుద్యోగిత నిర్వచనం ఏంటి, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటి, చక్రీయ నిరుద్యోగిత అంటే ఏంటి, సో ఋతు సంబంధిత నిరుద్యోగిత అంటే ఏంటి, నిరుద్యోగానికి కారణాలు ఏంటి, ప్రభుత్వం నిరుద్యోగానికి సంబంధించిన ఇచ్చే సమాచారం కరెక్ట్ అయిందా కాదా, నిరుద్యోగంలో ఏం రకాలు ఉన్నాయి, సో నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలి, ఈ మధ్య కాలంలో వర్కింగ్ ఉమెన్ పర్సెంటేజ్ శాతం పెరుగుతుందా లేదా, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో కొత్తగా ఏమున్నాయి. కానీ పిల్లలకు సంబంధించిన టాపిక్కే ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్, ప్రణాళికా సంఘం మరియు నీతి ఆయోగ్. ఇంతకుముందు కాలంలో ఎక్కువ క్వశ్చన్స్ ప్లానింగ్స్ వచ్చేవి, కానీ యూపీఎస్సీలో ప్లానింగ్ గురించి ఇప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ రావట్లేదు, నీతి ఆయోగ్ గురించి ఎక్కువ వస్తున్నాయి. సో ఏమున్నాయి సార్ ఈ ప్లానింగ్లో, ప్రణాళికలు అంటే ఏంటి, ఆర్థిక ప్రణాళిక, సో వివిధ రకాల ప్రణాళికలు 1 నుంచి 2 వరకు. సో ప్రణాళిక రకంలో నిజంగానే ప్రణాళికల వల్ల మనం ఏమైనా అభివృద్ధి సాధించామా, ప్రణాళికల నుంచి మనం ఏం నేర్చుకున్నాం, సో అప్పుడు జరిగిన ఆ ప్రణాళికల అమలులో ఏం తప్పులు ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని నీతి ఆయోగ్ సరిగా అమలు చేస్తుందా, ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్కి ఏం తేడాలు ఉన్నాయి, ఏం సారూప్యతలు ఉన్నాయి, సో నీతి ఆయోగ్ ఏ నివేదికలు ఇస్తుంది, ప్రస్తుతానికి నీతి ఆయోగ్ ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుంది, ఇది టాపిక్ కూడా మెయిన్స్ రిలేటెడ్ టాపిక్కే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్, ఏ ప్యూర్లీ మెయిన్స్ టాపిక్. అవస్థాపన సౌకర్యాలు, రోడ్లు ఎలా ఉన్నాయి, రైల్వే ఎలా ఉంది, ఏవియేషన్ ఎలా ఉంది, పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ మధ్యకాలంలో రోడ్ అభివృద్ధి కోసం ఏ పథకాలు ప్రవేశపెట్టారు, రైల్వే అభివృద్ధి కోసం ఏ పథకాలు ప్రవేశపెట్టారు, సో ఏవియేషన్ యాక్షన్ జరుగుతుంటే వాటిని తగ్గించడం కోసం ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, సో ఎందుకు భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం ఇంతగా ఖర్చు చేస్తుంది, సో ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే సరిపోతుందా, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండూ కావాలా, సర్వీస్ సెక్టర్, సేవా రంగం, భారతదేశాన్ని ఎందుకు ఆఫీస్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు, ప్రపంచానికి ఆఫీస్ లాంటిదని భారతదేశానికి ఎందుకు పేరు పెట్టారు, సో సర్వీస్ సెక్టర్లో ఏమున్నాయి, సో ఇండియన్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, సాఫ్ట్వేర్. సో భారతదేశ ఆర్థిక వృద్ధి ఎక్కువ సేవా రంగం మీద ఆధారపడడం వల్ల సమస్యలు ఏంటి, సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకు మనం వేరే వేరే దేశాలతో ఒప్పందం చేసుకుంటున్నాం, సేవా రంగానికి సంబంధించి మనం ఏం చేయాలి, సో భారతదేశంలో సేవారంగ అభివృద్ధి మనకు సంబంధించి ఉండేలా చేయాలా, అంటే అంతర్జాతీయ మార్కెట్తో సంబంధం లేకుండా మన దేశ డొమెస్టిక్ పరిస్థితులను బట్టే సేవారంగ అభివృద్ధి చెందేలా ఏం చేయొచ్చు. సో ఇది యూపీఎస్సీ ఎకానమీకి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అప్రోచ్లో కంపల్సరీ చదవాల్సిన టాపిక్లో ఆ టాపిక్లో ఏం గుర్తుండాలి. కానీ ఇవన్నిటికన్నా ముందు ఏం చేయాలి అంటే ఎన్సీఆర్టీ బేసిక్ టర్మినాలజీ, ఎకానమీకి సంబంధించిన బేసిక్ ప్రాథమిక భావనలు ఎన్సీఆర్టీ బుక్లో. కాకపోతే అన్ని ఎన్సీఆర్టీ సిపిఎస్సికి అవసరం లేదు, 11th 12th
మైక్రో ఎకనామిక్స్, అర్థశాస్త్రం, సూక్ష్మ అర్థశాస్త్రం యూపీఎస్సీలో లేదు కాబట్టి ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ చదవాల్సిన అవసరం లేదు. 11th and 12thలో ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి భారతదేశంలో, సూక్ష్మ అర్థశాస్త్రం, మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్. ప్రతి చాప్టర్ వెనుక ఏ అయితే టర్మ్స్ ఉన్నాయో ఆ ముందు ఆ టర్మ్స్ మీనింగ్ కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత క్లాస్లోకి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు కవర్ బేసిక్ టర్మినాలజీ, దెన్ చాప్టర్ వైజ్ స్టాటిక్ కాన్సెప్ట్స్, then immediately you have to solve previous year prelims questions, immediately you have to look at previous year mains questions. So for every chapter ki మన దగ్గర అన్ని టర్మినాలజీ మీనింగ్ ఉండాలి, క్లాస్ నోట్స్ ఉండాలి, దాంతోపాటు రివిజన్ నోట్స్ ఉండాలి, ప్లస్ అయిన వెంటనే ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో ఇఫ్ యూ జస్ట్ ఫాలో దిస్ అప్రోచ్ ప్రాపర్లీ ఫర్ అట్లీస్ట్ 2 months, మేబీ యూ విల్ బికమ్ మాస్టర్ ఇన్ ద ఎకానమీ. సో కానీ ప్రతి చాప్టర్ని ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటివ్ ప్రిపరేషన్లో చదవాలి, కాన్సెప్ట్స్ బట్టి పట్టకూడదు, క్లారిటీ తెచ్చుకోవాలి. క్లారిటీతో పాటు ఆన్సర్ రైటింగ్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గత సంవత్సరంలో ప్రతి చాప్టర్ నుంచి ఏం అడిగారు, ఏ క్వశ్చన్స్ వచ్చాయి, వెంటనే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే వీ కెన్ అప్రోచ్ ఎకానమీ ఈజీలీ ఫర్ యూపీఎస్సీ. సో ప్రిలిమ్స్లో అప్పుడప్పుడు కొన్ని డేటా క్వశ్చన్స్ వస్తాయి, అంత మాత్రాన మొత్తం డేటా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ బ్రీఫ్ ఐడియా అబౌట్ ఎకానమీ ఫర్ UPSC preparation. Thank you.